హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీధర్. ప్రస్తుతం మనం రాష్ట్రంలోని అత్యధికంగా క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేసినటువంటి డాక్టర్ వీర్రాజు గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం క్యాన్సర్ మీద ఉన్నటువంటి అపోహలు, దానికి ట్రీట్మెంట్కి సంబంధించి వ్యవహారాలు ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే శ్రీధర్ గారు. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నా అండి. సార్, ఈ రోజుకి కూడా క్యాన్సర్ పేరు చెప్తే చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, పురుషుల్లో ఈ లంగ్ క్యాన్సర్ కావచ్చు. ఏంటి సార్, దీని మీద ప్రజలకి అవగాహన కల్పించే విషయంలో మీ డాక్టర్గా, అంటే అత్యధికంగా రోగుల్ని మీరు పేషెంట్గా ట్రీట్ చేసినటువంటి డాక్టర్గా మీరు ఏం చెప్తారు సార్? అంటే ఒకటి మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఒక మనిషి చనిపోతున్నాడు అంటే దానికి ఒక 10 కారణాలు ఉన్నాయి, అతి ముఖ్య కారణాలు. దాంట్లో మొదటిది క్యాన్సర్తో చనిపోవడం, రెండోది గుండెకి సంబంధించిన జబ్బులు, మూడోది యాక్సిడెంట్స్, ట్రామా. అంటే ఇది ఇక్కడే కాదు, మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అతి ముఖ్య కారణంలో ఫస్ట్ సెకండ్లో క్యాన్సర్ నుంచి ఉంటుంది. అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ క్యాన్సర్ ఇంత పెద్ద సమస్య, మనకే కాదు ప్రపంచం అంతా సమస్య. అంటే ఇది ఇంత సమస్యని మనం ఎట్లా వదులుకుంటాం, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్నది ఆలోచించాలి. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్టాటిస్టిక్స్ ప్రకారం ఈరోజు అంటే ప్రపంచంలో 1 కోటి మంది క్యాన్సర్ తోటి చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. 1 కోటి మంది. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 10 నుంచి 15 లక్షల మంది చనిపోతున్నారు. ఏంటిది? ఇది గివెన్ స్టాటిస్టిక్స్ తెలియకుండా ఇంకా ఎంతమంది చనిపోతున్నారు ఆఫ్ ది రికార్డ్. కానీ ఈ మధ్యన ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈవెన్ నేషనల్ క్యాన్సర్కి సంబంధించిన రిజిస్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే కొంచెం మంచి స్టాటిస్టిక్స్ బయటికి అసలైనవి వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇంతమంది క్యాన్సర్ బారి నుంచి చనిపోతున్నారు అంటే దీంట్లో లాస్ట్ 15 yearsలో దెర్ ఈజ్ 7-fold ఇంక్రీజ్. అంటే ప్రతి సంవత్సరం క్యాన్సర్ అన్నది పెరుగుతోంది కానీ తగ్గట్లేదు. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సపోజ్ లాస్ట్ 2021లో మన దేశంలో 15 లక్షల నుంచి 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు. అంటే 1 to 1.5 మిలియన్ పీపుల్ క్యాన్సర్ ప్రతి సంవత్సరం మనకు వస్తుంది. దాంట్లో 10 నుంచి 15 లక్షల మంది చనిపోతున్నారు. అంటే ఇది డెఫినెట్గా పెద్ద సమస్య. ఈ సమస్యను మనం డెఫినెట్గా ఎదుర్కోవాలి. ఇది ఎదుర్కోవడానికి మనం అందరం సిద్ధపడాలి. దానికి కారణంగానే ఈరోజు అవేర్నెస్ 7th November అన్నది నేషనల్ వైడ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలని కూడా గవర్నమెంట్ వారు స్టార్ట్ చేశారు. సార్, అయితే మెయిన్ ప్రధానంగా చూసుకుంటే పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ కానీ గుట్కా కానీ ఇటువంటి వినియోగం తగ్గించాలి, క్యాన్సర్ కారకం అని చెప్పి డైరెక్ట్గా ఆ విక్రయాలు, దానికి సంబంధించిన ప్యాకెట్స్ మీద రాస్తుంటాయి. కానీ అందరూ నెగ్లిజెన్స్, బాగా పక్కగా చెప్పాలంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి అలవాట్లు లేని వాళ్ళలో కూడా ఎక్కువగా లంగ్ క్యాన్సర్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు సార్? ఎందుకంటారు? ఆ కారణం ఏంటంటారు? ఓకే, దీనికి ఏం చేయాలంటే, మనకి బేసిక్గా కొన్ని విషయాలు క్యాన్సర్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్లు అంటే మీకు ఒక 100 క్యాన్సర్లు తీసుకున్నాం అనుకోండి ఈరోజు, దాంట్లో మగవాళ్ళకి అతి ముఖ్యమైన క్యాన్సరు నోటి క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, తర్వాత మిగతాయి ప్యాంక్రియాస్, కోలన్ అండ్ ఇవి. ఆడవాళ్ళు అతి ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, తర్వాత సర్వైకల్ క్యాన్సరు, అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్. ఇవి అతి ముఖ్యమైనవి, మిగతావి వీటి ఫాలో అవుతాయి. అంటే మన భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో, ఆహారపు అలవాట్లకు కూడా ఇవి కామన్. ఓకే సార్. దీంట్లో
మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఒక 100 మంది క్యాన్సర్ తోటి డయాగ్నోస్ అయ్యారు అంటే దాంట్లో క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎక్వైర్డ్ అంటే మనకున్న అలవాట్లు, మనకున్న పరిసరాలు, మనకున్న పనిని, మన ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, తర్వాత మనం కోరి తెచ్చుకునేవి 65% అండి. అంటే 100 మందిలో ఒక 60-65 మందికి మనం కావాలని తగిలించుకున్నవి ఇవి. మిగతా 35% మన అదర్ కారణాలు. అది లైక్ నేనైతే ఎలా చెప్తానంటే జెనెటిక్స్, మన తలరాతను బట్టి దేవుడు పెట్టిందని వచ్చేది. అది ఎవరి చేతిలోనూ ఉండదు. మనం మంచిగా పుట్టాం కాబట్టి మనకి అది రాసి పెట్టిందేమో అది వస్తుంది. కానీ 100 మందిలో 60-65 మందికి మనం కోరి తెచ్చుకున్నారండి. సో ఈ రోజు సపోజ్ అతి ముఖ్య కారణం ఇందాక మీకు చెప్పాను, మగవాళ్ళు నోరు వెనకాల భాగములో వచ్చే క్యాన్సర్. దానికి రావటానికి కారణం 90% మీరు ఇందాక చెప్పినట్టుగా పొగాకు రిలేటెడ్ సబ్స్టెన్సెస్ మనం కన్జ్యూమ్ చేయటం వల్లనే. అంటే అర్థం ఏంటండి, ఈరోజు మన పొగాకు రిలేటెడ్ ప్రోడక్ట్స్ ని నిషేధిస్తే కనీసం 50% ఆఫ్ ది పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ కెన్ బి అవాయిడబుల్. మీరు అన్నారు ఇది సిగరెట్ ప్యాకెట్ మీద ప్రింట్ చేసి పెడతారు, కానీ ఏంటి వాళ్ళకి చూసినప్పుడు బాగానే ఉంటుంది, కాల్చేటప్పుడు మాత్రం మర్చిపోతాం. కానీ ఎందువలన? ఇది అలవాటు అయిపోవటం వల్ల, హ్యాబిట్ అవ్వటం వల్ల, అలవాటు చేసుకోవటం వల్ల, ఇంకొకటి అవేర్నెస్ లేకపోవటం వల్ల. ఏదో దాని మీద ప్రింట్ చేశారు, చాలా మనం చూస్తూ ఉంటాం, అక్కడెక్కడ ప్రింట్ చేస్తూ ఉంటారు, కానీ ఎవరు పట్టించుకోరు. కానీ వాళ్ళకి అవగాహన కలిగించాలి అంటే నేను అనుకోవడం, మీరు చేసే ఇటువంటి కార్యక్రమం అన్న ప్రజలకు తీసుకెళ్ళటం అన్నది జరుగుతుంది. సో అవేర్నెస్ అన్నది తీసుకురావాలి. అవేర్నెస్ డెఫినెట్గా తీసుకొస్తాయండి. ఈ రకమైన సబ్స్టెన్సెస్ని వాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో వారికి కానీ మనం చూపించగలిగి డెఫినెట్గా ఇన్సిడెన్స్ని మనం తగ్గించుకోవచ్చు. అంటే మీరు ఇంకొకటి, ఆడవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్, తర్వాత ఓవరియన్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి? ఒక 10-20 సంవత్సరాలు మనం ముందుకు వెళితే మనకి రొమ్ము క్యాన్సరు ఫస్ట్ పొజిషన్లో లేదు. అప్పుడు మనకుండేది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్. కానీ ఇటువంటి క్యాన్సర్ ప్రపంచంలోనే మన భారతదేశంలో ఎక్కువ ఉండేది అప్పట్లో. ఎందువల్ల అనుకుంటున్నారు? ఇది అతి ముఖ్య కారణం శుభ్రత లేకపోవటం వల్ల. శుభ్రత అంటే ఏంది అంటే, మనకి పాత రోజుల్లో అంటే మన ఎల్డర్స్, వృద్ధాప్యం అంటే పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు. అంటే ఎర్లీగా మ్యారేజెస్ అయిపోయాయి, ఎర్లీగా సెక్షువల్ యాక్టివిటీస్, తర్వాత పిల్లల్ని ఎక్కువ కనటం వలన, తర్వాత పరిశుభ్రత అంటే వాళ్ళకి ఉండే హైజీన్ మెయింటైన్ చేయలేకపోవటం వల్ల వాళ్ళకి గర్భసంచికి ముఖద్వారం దగ్గర ఇన్ఫెక్షన్ రావటం వలన వాళ్ళు ఎక్కువగా క్యాన్సర్ బాధపడేవారు. అందువల్లనే ప్రపంచంలో స్టాటిస్టిక్స్ చూస్తే అండి, మన దేశంలో ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ ఉండేది. అప్పుడు మనకి రొమ్ము క్యాన్సర్ లేదు. ఎందువల్ల అనుకుంటున్నారు? దానికి కూడా కారణం ఉంది. ఎక్కువ పిల్లలు పుట్టేవారు, ఎక్కువ మంది బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ మిల్క్ తీసుకునేవారు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. అంటే ఒక ఆడమనిషికి 8-10 మంది పిల్లలు పుట్టారంటే కనీసం 10-15 సంవత్సరాలు రొమ్ము పాలు ఇచ్చేవారు. యాక్చువల్లీ దట్ ఈస్ ద మోస్ట్ ప్రొటెక్టివ్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అది. అదేమైంది ఇప్పుడు, ఒక బిడ్డ, 2 బిడ్డలతోటి తర్వాత మన లైఫ్ స్టైల్స్ మారిపోవటం వల్ల ఇప్పుడు క్యాన్సర్ సర్వీక్స్ తగ్గటము, బ్రెస్ట్ క్యాన్సర్ పెరగటం జరుగుతుంది. అంటే ఇప్పుడు తల్లిపాలు సపోజ్ 2 బిడ్డలని తీసుకుంది, తర్వాత కూడా ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ ని అంటే దాన్ని ఏమన్నా మనం రెడ్యూస్ చేసే అవకాశం లేదంటారా సార్? లేదండి. అంటే మామూలుగా అంటే ఈ రోజుల్లో బ్రెస్ట్ పాలు ఇవ్వాలంటేనే కొంతమంది అదేదో బాధగా అనిపిస్తోంది, లేకపోతే సోషల్గా ప్రాబ్లం అని అనిపిస్తోంది, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బ్యూటీ కాన్సెప్ట్ లోకి ఎక్కువ మంది అయి ఉండొచ్చు అండి. అది యాక్చువల్లీ వాళ్ళకి
అవగాహన కూడా లేకపోవటము, మేబీ సర్కమ్స్టాన్సెస్, మేబీ వర్కింగ్ కల్చర్ అయి ఉండొచ్చు, వాళ్ళకున్న ఇబ్బందుల ద్వారా మేబీ దే నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ బ్రెస్ట్ మిల్క్. కానీ బ్రెస్ట్ మిల్క్ అన్నది మనం బిడ్డకి ఇవ్వటం అన్నా, బిడ్డ సక్ చేయటం అన్నా మనకు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి, అప్పుడే మనకు బ్రెస్ట్ మిల్క్ వస్తుంది. యూజువల్గా 2-3 years వరకు మనం ఆపు లేకుండా ఇవ్వచ్చు, కానీ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ఇబ్బందులు అన్నా ఇవ్వలేకపోతున్నారు.